మై అందరికీ నమస్తే. ఈరోజు అయితే మనం తెనాల్లో ఉన్నాం. తెనాలి అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారండి? తెనాలి అనగానే మొదటిగా గుర్తొచ్చే వ్యక్తి మన తెనాలి రామకృష్ణుడు. ఈయనకు వికట కవి అని కూడా అంటారండి. ఏమండోయ్, మరి తెనాలంటే మామూలు విషయమా అండి? ఆంధ్ర ప్యారిస్ అండి. ఆంధ్ర ప్యారిస్ అంటే మామూలుగా ఉంటుందండి? ఎందుకంటే ఇక్కడ నుంచి ఎందరో కవులు, రచయితలు, మహా గొప్ప గొప్ప వ్యక్తులు, సినీ నిర్మాతలు, దర్శకులు ఎందరో అండి, శారద గారు, సావిత్రి గారు, కృష్ణ గారు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు చలనచిత్ర పరిశ్రమలో పునాది వేసి ఈరోజు తెనాలి అనే ఒక ప్రాంతానికి చాలా గొప్ప పేరును, గొప్ప స్థాయిని తీసుకొచ్చారు. ఎందరో స్వతంత్ర సమర యోధులు పుట్టినటువంటి నేల, శిల్పకళ, విగ్రహాలు తయారీ, మరి చిన్న చిన్న కాలువలు, ఆనకట్టలు ఇవన్నీ కళ్ళకి చాలా ఆనందంగా, అద్భుతంగా కనిపిస్తున్నాయండి. అందుకేనండి తెనాలిని ఆంధ్ర ప్యారిస్ అని అన్నారు. ఖచ్చితంగా మరి మీరు ఆంధ్ర ప్యారిస్ని మిస్ అవ్వకుండా ఖచ్చితంగా విజిట్ చేస్తారని మనసారా కోరుకున్నాను. నేనైతే విజిట్ చేశాను, ఇంకా చాలా ఉన్నాయి చూడటానికి. మీరు కూడా విజిట్ చేయండి. అలాగే ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. లవ్ యూ. బాయ్.